వెల్కమ్ టు సాయిరా ఎంటర్టైన్మెంట్. సో ఈ రోజు మనతో పాటు ఓ సింగర్, ఓ ఆర్కెస్ట్రా, ఓ యాక్టర్, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆవిడ గురించి చెప్పాలంటే మనకి మాటలు సరిపోవు. సో ఆవిడ ఏం చేస్తారు, ఆవిడ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, మిగిలిన విషయాలన్నీ మనం తెలుసుకుందాం ఆవిడతో మాట్లాడి. సో ఆవిడ మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు భవానీ గారు? ముందుగా సైరా టీవీ అభిమానులందరికీ, ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. సో నేను మీ సింగర్ భవానీ, ఒక గాయనిగా ప్రస్తుతం ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను. ఎలా ఉంది మీ కెరీర్? ప్రస్తుతానికి బాగుందండి. అటు మ్యారేజ్ ఈవెంట్స్, ఇటు రిసెప్షన్స్, బర్త్డే ఈవెంట్స్, ఎనీథింగ్ ఏ ఈవెంట్స్ అయినా కూడా మా భవానీ ఈవెంట్స్ సదా మీ సేవలో అన్నట్టు హ్యాపీగా నడుస్తోంది. సో ఎలా స్టార్ట్ చేశారు అసలు ఈ కెరియర్ని? మీరు ఎలా స్టార్ట్ చేశారు? అసలు ఇది చూస్ చేసుకోవడానికి మీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది? లైక్ నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే 9th 10th స్టాండర్డ్లో నాకు సింగింగ్ అంటే చిన్న చిన్న పాటలు పాడడం చాలా ఇంట్రెస్ట్. సో నా మ్యారేజ్ కాకముందు చిన్న చిన్న ప్రోగ్రామ్స్లలో వెళ్ళడము, మన స్కూల్ ప్రోగ్రామ్స్, కాలేజ్ ఈవెంట్స్ ఎక్కువ ఉండేవి. దాంతోపాటుగా ఆగస్ట్ 15th, జనవరి 26th కూడా నేను మన సంగారెడ్డిలో ఉన్నటువంటి కలెక్టర్ ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. సో ఆ తర్వాత నేను నా మ్యూజిక్ లైఫ్ త్యాగరాజ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్లో జాయిన్ కావడం జరిగింది. సో అంతకంటే ముందు నేను 2006లో పాడాలని ఉంది, మా టీవీలో పాడాను అనమాట. అండర్ 16 మన సంగారెడ్డి నుంచి నేను ఒకదాన్ని సెలెక్ట్ అయ్యాను. సో ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా నేను ఒక మంచి ప్లాట్ఫామ్ వరకు వెళ్ళటం జరిగింది. అక్కడ నుంచి నాకు క్లాసికల్ ఇంకా అప్పటికి నేను కొంచెం బేసిక్ వరకు నేర్చుకున్నాను. సో ఆఫ్టర్ దట్ నేను ఇంకా నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అక్కడ విచ్చేసినటువంటి గురువు గారు కానీ, లెజెండరీ సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పడంతో నేను సిటీలోనే రామ్కోటి త్యాగరాజ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్లో సర్టిఫికేట్ చేయడం జరిగింది. రైట్. సో మీరు క్లాసికల్ డాన్సర్ కూడా అన్నమాట? డాన్సర్గా సింగింగే, కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. ఓకే. సో ఈ ఆర్కెస్ట్రా అనేది ఎలా ఉంటుంది, మీకు వర్క్ ఎలా ఉంటుంది అసలు? మీ ప్రొఫెషనల్ అంటే నార్మల్గా సింగింగ్ అంటే మనకి చూడగానే ఒక ప్రోగ్రామ్ పెడతారు, ఆ ప్రోగ్రాంలో ఒక 1-2 అవర్స్ అలా పార్టిసిపేట్ చేసేసి వస్తారు. బట్ ఆర్కెస్ట్రా అంటే ఒక మ్యారేజ్లో మేము చూసినట్టు వరకు అయితే ఒక 2-3 అవర్స్ 4 అవర్స్ నాన్ స్టాప్గా పాడుతూనే ఉంటారా? మీ వాయిస్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో మీ కెరియర్ దీనిపైన ఎలా ఉంది? ప్రోగ్రామ్ అనేది మనం వెళ్ళే వరకే మన చేతుల్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే కంప్లీట్గా అయితే 2 to 3 అవర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది మనకి. ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ అంటే ఆర్కెస్ట్రాలో అన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి. మ్యారేజ్ ప్రోగ్రామ్ కానీ, బర్త్డే ఈవెంట్స్ కానీ, రిసెప్షన్స్ కానీ, గెట్ టుగెదర్స్ కానీ, ఇలాంటి స్కూల్ ప్రోగ్రామ్స్ అయినా కూడా ఆర్కెస్ట్రా కిందకే వస్తాయి. సో 3 to 4 అవర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. కరెక్ట్గా పాడే వాళ్ళకి పెద్ద జాగ్రత్తలతో పని లేదనమాట. మనం కరెక్ట్గా ఉన్నాము, స్టాండర్డ్గా ఉన్నామంటే ప్రోగ్రామ్ ఫుల్ సక్సెస్ అయిపోతుంది అనమాట. రైట్. ఓకే. మీకు ఇన్స్టా ఉంది కదా, సో ఇన్స్టాలో మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉండొచ్చు? సో ప్రస్తుతానికైతే 35K ఉన్నారు, 35,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఇయర్ మాత్రం చాలా అప్డేట్ వెళ్తుంది నా ఇన్స్టా. ఎందుకంటే పబ్లిసిటీ ఎక్కువ, యూత్లో చాలా పేరు వచ్చిందనమాట, ఫార్వర్డింగ్ ఎక్కువ అవుతుంది. ఈ 30 డేస్లోనే 10 మిలియన్ వ్యూస్కి 10 మిలియన్ వ్యూ అకౌంట్స్కి రీచ్ అయింది నా పేజ్. సో అది చాలా ఎగ్జైటెడ్గా ఉందన్నమాట ఈ మంత్. ఓకే, కంగ్రాచులేషన్స్. రైట్. ఇప్పుడు బేసిక్గా మీరు ఏదైనా ఆల్బమ్ షూట్ చేశారా? ఏదైనా ఆల్బమ్ సాంగ్స్లో ఏదైనా పాడారా? నేను అంటే చాలా పాటల్లో కోరస్ కానీ, లైక్ మధ్యలో ఉన్న బిట్స్ కానీ పాడడం జరిగింది. నా సొంతది అంటే నేను సంక్రాంతికి 2018-19 టైంలో ఒకటి సంక్రాంతి పాట పాడడం జరిగింది. నా ప్రైవేట్ ఆల్బమ్ నేనే పాడాను. అది సింగర్ రవివర్మ గారు మ్యూజిక్ చేశారు దానికి. ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో నేను ఆ పాట పాడడం జరిగింది, ప్రైవేట్ ఆల్బమ్. ఓకే, ఆ సాంగ్ మాకోసం ఒకసారి పాడి వినిపించగలరా? ఓకే, తప్పకుండా. కొక్కరొకో కొక్కరొకో కోడి పందాలాట, కొక్కరొకో కొక్కరో చెయ్యాలి పూట, కాయ్ రాజా కాయ్ అరే కోడి పందెం కాయ్, కాయ్ రాజా కాయ్ అరే కోడి పందెం కాయ్, లైక్ ఇట్లానే ఉంటుంది. రైట్. అసలు యాక్చువల్లీ ఇప్పుడు దసరా మూమెంట్ కదా, దసరా మూమెంట్లో దసరా సాంగ్స్ రావాలి కదా, బట్ మీరు పాడగానే నేను ఒకసారిగా అలా సంక్రాంతి మూడ్లోకి వెళ్ళిపోయాను అనమాట. చాలా బాగా పాడారు అండ్ మీ వాయిస్ కూడా చాలా బాగుంది. సో మీ కెరియర్ అనేది సో సింగింగ్ వైజ్గా కానీ ఇలా మ్యూజిక్ వైజ్గా కానీ చాలా బాగా నడుస్తుందని చెప్తున్నారు కదా. మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు, మీరు యాక్టర్ ఎందుకు కాలేదు? అంటే నాకు యాక్టింగ్
యాక్టర్ ఎందుకు కాలేదంటే యాక్టింగ్ అనేది ఇంట్రెస్టే కానీ యాక్టింగ్లో కంటే నాకు సింగింగ్లోనే చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. అంటే ఈ వర్క్ని ఎంజాయ్ చేస్తాను నేను. యాక్టింగ్ కన్నా కూడా నాకు సింగింగ్ ప్రొఫెషన్ అంటే చాలా ఎంజాయ్ చేస్తూ పాడతాను అనమాట. ఏదో లైక్ ప్రోగ్రామ్ వచ్చిందా పోయి అబ్బో ఆడ కష్టాలు ఆడాలి, ఏవో 3-4 గంటలు ఉండాలి అన్నట్టు ఇబ్బందులు కాకుండా సింగింగ్ అనేది నేను హార్ట్ఫుల్గా చేస్తాను కాబట్టి నేను ఎంజాయ్ చేస్తూ నా ప్రొఫెషన్ ఎంజాయ్ చేస్తుంటా. సో నా లైక్ సింగింగ్ అంటేనే ఇష్టం నాకు చాలా. సో బేసిక్గా ఎలాంటి ఫీల్డ్లో అయినా లేడీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీ ఫీల్డ్లో కూడా ఎంతో కొంత ప్రాబ్లం ఉంటుందనే అనుకుంటున్నాను. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఎలా రిసీవ్ చేసుకొని వాటిని ఎలా సార్ట్అవుట్ చేసుకుంటారు మీరు? అవునండి, మీరు అడిగిన ప్రశ్న చాలా కరెక్ట్గా అడిగారు. లైక్ ఒక మేల్ వర్షన్ కాకుండా ఫీమేల్ సింగర్కి వచ్చేస్తే ఫీమేల్కి బయట ఇలాంటి ఫీల్డ్స్లలో సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది. సో నా విషయానికి వచ్చేసరికి మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది. ఇప్పుడే కాదు, నా కెరియర్ స్టార్టింగ్ టు ఇప్పటివరకు కూడా తను నాకు ఫుల్గా సపోర్ట్ చేస్తారు. లైక్ ఇప్పుడు ఈవెంట్స్కి కూడా నేను వెళ్తున్నాను అంటే కారణం తను నన్ను తీసుకొస్తారనమాట. ప్రతి ఈవెంట్ కూడా తనే చూసుకుంటారు. సో మొన్నటి వరకు అయితే నేను ఇండివిజువల్ సింగింగ్ వెళ్ళేదాన్ని ఎక్కువ శాతం. లైక్ ఓన్ ఈవెంట్స్ అంటే మధ్య మధ్యలో చేసేవాళ్ళం. ఇప్పుడైతే ఈ ఇయర్ భవానీ ఈవెంట్స్ అని నా పేజ్ని ఓపెన్ చేయడం జరిగింది. సో భవానీ ఈవెంట్స్ పైనే మా ఈవెంట్స్ అన్నీ కూడా రన్ అవుతున్నాయి. నేను మెయిన్ సింగర్గా అందులో వర్క్ చేస్తున్నాను. సో ఈవెంట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ అందరినీ ఆర్టిస్ట్ని మాట్లాడడం, ఈవెంట్స్ రన్ చేయడం మాత్రం మా హస్బెండ్ చూసుకుంటున్నారు. తను చంద్రశేఖర్, తనే ఇప్పుడు అంతా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు తన ఆలోచనే నా ఆలోచన అయ్యింది కాబట్టి మేమిద్దరం కూడా కోఆర్డినేషన్గా వర్క్ చేసుకుంటున్నాం. సో రైట్, సో చంద్రశేఖర్ గారు అండ్ భవానీ గారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనమాట. సో వాళ్ళ మాటల్లోనే మనం చూస్తున్నాము. రైట్, ఒక అమ్మాయి వెనక ఒక అబ్బాయి ఉండి నడిపిస్తూ ఉంటే ఆడవాళ్ళు ఏదైనా సాధించగలరు అనే దానికి నిదర్శనం మన భవానీ గారు. సో ఇదన్నమాట. అలాగే ఇందాక మీరు ఒక పాట పాడారు కదా, సో ఆ పాట పాడగానే మాకు ఇంకా కొన్ని పాటలు వినాలనిపిస్తుంది. ఇంకా మీకు నచ్చిన సాంగ్స్ ఏవైనా ఉంటే మా కోసం పాడి వినిపించగలరా? తప్పకుండా వినిపిస్తాను. సో ఇప్పుడు ఎట్లాగో దేవి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి మొన్నటి వరకు వినాయక నిమజ్జనాలు సక్సెస్ఫుల్గా చేశాను. సో ఇప్పుడైతే దేవి నవరాత్రులు కాబట్టి ఒక అమ్మవారి పాట పాడతాను మీకోసం. ఆఫ్టర్ దట్ ఎట్లాగో బతుకమ్మ కూడా ఉంది కాబట్టి బతుకమ్మ సాంగ్స్ కూడా పాడతాను. వీఆర్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట మీరు మీ ద్వారా మేము వినడానికి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలు అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. వావ్, చాలా బాగా పాడారు. ఎందుకంటే ఆ భక్తి మూడ్లోకి తీసుకెళ్తున్నారు. అంటే ఏ పాట పాడితే ఆ మూడ్లోకి తీసుకెళ్తున్నారు. సో సింగర్ స్పెషాలిటీ మేబీ అదే అనుకుంటాను. సో రైట్, మీకు ఒకవేళ అవకాశం వస్తే మీరు బిగ్ బాస్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? రెడీ అండి, ఆఫ్ కోర్స్. ఎందుకు అంటే మనమే పబ్లిసిటీ చేసుకోవాలి. ముఖ్యంగా మన గురించి పక్కోళ్ళు ఎవరు ఎక్కువ పబ్లిసిటీ చేయాలని అనుకోరని నా ఉద్దేశము. సో అలాంటి మంచి ఆపర్చునిటీలు వస్తే వదులుకోవడానికి నేనైతే రెడీగా లేను. బిగ్ బాసే కాదు, ఏ మూవీలో కూడా అవకాశం వచ్చినా కూడా చేయడానికి రెడీ. మూవీలో పాడే అవకాశం వచ్చినా కూడా అంతకంటే హ్యాపీగా పాడడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఇప్పుడిప్పుడే మంచి కాంట్రాక్ట్స్ కానీ నన్ను అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలని చూస్తున్నాను. రైట్, ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే ఇప్పుడు మీరు మీ హస్బెండ్ గారి గురించి కూడా చెప్పారు కదా, మీరు ఈవెంట్ అంటే మీ సర్కిల్లోనే చేస్తారా, ఓన్లీ హైదరాబాద్లో చేస్తారా? అసలు ఇండస్ట్రీ మీకు పరిచయం ఉందా? ఇండస్ట్రీకి పరిచయం మీరున్నారా? అండి, ఆఫ్ కోర్స్ ఇండస్ట్రీకి పరిచయమే ఉన్నాము మేము. ఎందుకు అంటే నేను లైక్ 2006లో పాడాలని ఉంది మా టీవీలో పాడినప్పుడే మాతో పాటు వచ్చిన వాళ్ళే ఉన్నారు సింగర్స్ అందరూ కూడా. ప్రస్తుతానికి ఏంటి అంటే వాళ్ళ బడ్జెట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈవెంట్స్లో కనపడడం కానీ మన లోకల్లో అంటే హైదరాబాద్ కానీ చుట్టుపక్కల కనపడడం చాలా తక్కువ. అది పక్కన పెట్టేస్తే మేమేంటంటే అది నేర్చుకొని దాంతో పాటుగా ఏ చిన్న ప్రోగ్రామ్ అయినా వదలకుండా చేస్తున్నాం కాబట్టి మేము మార్కెట్లో ఉన్నాము. ప్రస్తుతము మార్కెట్లో అలా మేము ఏది ఇంకా ముందు ఆలోచించకుండా ప్రతి చిన్న ప్రోగ్రామ్ని కూడా అటెంప్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి మార్కెట్లో ఈరోజు భవానీ ఈవెంట్స్, భవానీ సింగర్ అంటే ఒక మంచి పేరు సంపాదించుకున్నాను నేను. సో
మెయిన్గా ఇంపార్టెంట్గా చెప్పాలి అంటే చాలామంది కొంతమంది ఇప్పుడు లైక్ సునీత గారు ఉన్నారనుకోండి, సునీత గారు సింగర్, మెలోడీ సింగర్ కాబట్టి తను మెలోడీ సాంగ్సే పాడతారు. అలాగే మనకు జానకమ్మ గారు ఉన్నారు, జానకమ్మ వర్షన్ వేరే ఉంటుంది. సో ఒక సింగర్కి కంప్లీట్గా ఒక యాప్ట్ సాంగ్స్ అంటూ ఉంటాయి అనమాట. సరే మాల్గడి శోభ ఉంది, తన యాప్ట్ అంతా వేరు ఉంటుంది. సో అలా కాకుండా నేను ఎలా అంటే నేను మ్యూజిక్ నేర్చుకున్నాను, మ్యూజిక్తో పాటు అంతకుముందే నాకు ఫోక్ టచ్ ఉంది. ఆఫ్టర్ దట్ మ్యూజిక్ నేర్చుకుంటూనే నేను లైట్ మ్యూజిక్ నేర్చుకున్నాను. దాంతో పాటుగా కూడా మనం ఒక సాంగ్ పాడాలి, పలానా పర్టికులర్ ఈ సాంగ్ ప్రాక్టీస్ చేయాలి అంటే దానికి నేను సినిమాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నాను అనమాట. అంటే ఆ పాట కల్చర్ ఎలా ఉంది, ఆ పాటను ఎలా యాక్ట్ చేయాలి. లైక్ ఇప్పుడు మంగ్లీ సాంగ్ ఉందనుకోండి, మంగ్లీ గారు రీసెంట్గా అంటే మొన్న ఒక 2-3 ఇయర్స్ నుంచి బాగా ఫేమ్లో సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ ఒక పాట పాడతాను చూడండి. ఇప్పుడు వరకు నేను వేరే పాట పాడాను, 2 సాంగ్స్ పాడతాను ఇప్పుడు. లైక్ ఫస్ట్ మెలోడీ పాడతాను. మౌనమేలనోయ్ ఈ మరపురాని రే, ఇక మౌనమేలనోయ్ ఈ మరపురాని రే, ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా తారాడే హాయిలో, ఇక మౌనమేలనోయ్ ఈ మరపురాని రే. ఇది మెలోడీ. ఇదే సాంగ్ మీకు ఇప్పుడు మంగ్లీ ఎగ్జాంపుల్ చెప్పా కాబట్టి మంగ్లీ గారు పాడితే మంగ్లీ గారు సాంగ్స్ యాప్ట్ ఎలా ఉంటుంది, వాయిస్ కల్చర్ అనేది మీకు ఇంకొక సాంగ్. ఓకే. నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే, పడి లేచి గెలిచే రణములో నా తెలంగాణ, లేచి నిలిచి గెలిచే రణములో. ఓ రేలారే రేలారే పల్లె మట్టి వాసనలే, స్వచ్ఛమైన మనుషులే, అందమైన భూమి జగములో నా తెలంగాణ, లేచి నిలిచి గెలిచే రణములో. సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల, కొట్లాటను నేర్పిన నేల. ఓ జో. వావ్, చాలా సూపర్గా పాడారు. అంటే మంగ్లీ వచ్చి పాడుతుందా, మీరు వచ్చి పాడుతున్నారా అనేది నాకైతే అర్థం కాలేదు. సీరియస్లీ ఆడియన్స్కి కూడా అర్థం కాదనుకుంటా మేబీ. సీరియస్గా చాలా సూపర్గా పాడారు. ఒక్కొక్క వాయిసెస్ వింటుంటే మీది మెలోడీలో ఒకలాగా, అసలు ఒక రణరంగం పాటలో ఒకలాగా, వాటిని చూస్తుంటే మాకు కూడా బూజ్ బంప్స్ వస్తున్నాయి. సో చాలా బాగా పాడుతున్నారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు దసరా ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఎస్పెషల్లీ మన తెలంగాణలో బతుకమ్మ పాట లేనిది అసలు ఇప్పుడు మనం ఊహించుకోలేము ఆ పండగని. సో బతుకమ్మ మన ప్రేక్షకుల కోసం బతుకమ్మ పాట ఒక్క సాంగ్. తప్పకుండా అండి. బతుకమ్మ అంటేనే బతుకునిచ్చేటటువంటి పండగ. మన ఆడబిడ్డలందరి బతుకుతో పోలుస్తూ అన్ని పువ్వులు కలిస్తేనే మన బతుకమ్మ. అందుకే బతుకమ్మ పండుగ ఇంకొక పేరు ఏంటంటే మన పూల పండుగ అంటారు, ఆడపడుచులంతా అట్లా పిలుచుకుంటారు మన తెలంగాణలో. సో బతుకమ్మ పాటలు అంటే నాకు చాలా వస్తాయి. ఇప్పుడు అన్ని బతుకమ్మ ఫెస్టివల్ కాబట్టి మీకోసం ఒక బతుకమ్మ ఆల్బమ్ సాంగ్ పాడి వినిపిస్తాను. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె, మబ్బుల్లో లేసింది వాకిలు ఊడ్చి ముగ్గులు పెట్టింది, అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి శైలెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. ఆడబిడ్డలు ఇంటింట నిండే అమ్మలాల గుండెంతో పొంగే, సత్తుపిండి సకినాలు చూస్తే నోటి నిండా బిల్లు ఊరే, పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేసి పూల కోసం బయలెల్లి ఊరికే, శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెలంతా బతుకమ్మ బేర్చే. పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె, మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది, అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి శైలెత్తి మొక్కింది, కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. వావ్, సీరియస్గా నేను చెప్తున్నాను కదా, మళ్ళీ అదే మాట మీకోసం ఎస్పెషల్లీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్క పాట పడుతున్నప్పుడు ఒక్కొక్క ఫెస్టివల్ మూడ్లోకి తీసుకెళ్తున్నారు. సో నాకు ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ వచ్చిందనమాట. ఏంటంటే బేసిక్గా ఈ సింగర్స్ ఉంటారు కదా, మనం నార్మల్గా మన ఇంట్లో వాళ్ళతో గొడవ పడితే నార్మల్గా ఏదో ఒక ఫైట్ చేసి ఏదో ఒక మాటలు అనేస్తూ ఉంటాం. సో మీరు ఫైట్ చేస్తే మీ హస్బెండ్తో ఎలాంటి పాటలు పాడతారు? అంటే పాటలు పాడతారు కదా, మీకు పాటలే ప్రపంచం కదా. సో మీ హస్బెండ్తో ఎప్పుడైనా ఫైట్ చేస్తే మీరు ఎలాంటి పాటలు పాడతారు? ఎప్పుడైనా పాటల్లో మీ కోపాన్ని చూపించారా ఆయనకి? అంటే హస్బెండ్తో నేనైతే ఎప్పుడు గొడవ పడలేదండి మా మధ్యలో. ఎందుకంటే ఇద్దరు ప్రొఫెషన్స్ ఒకటైనప్పుడు యాజ్ యూజువల్గా ఇద్దరు పాలు నీళ్ళలా కలిసిపోతారనమాట. నేనైతే ఇప్పటివరకు గొడవ పడలేదు. ఒకవేళ పడితే
ఆ సందర్భానుసారంగా ఒక సాంగ్ అంటే ఎలా ఉంటది అనేది అయితే నేను పాడి, నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బులు బావో, నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బులు బావో, చిటికి మాటికి చింతని బావో సుబ్బులు బావో, ఊరంతా గుప్పు మందిరో బావో సుబ్బులు బావో, నూరే తిరిగి కొట్టిన దెబ్బలకు బావో సుబ్బులు బావో, నే నిద్ర పట్టక చస్తినిరో బావో సుబ్బులు బావో. వావ్, చాలా బాగా పాడుతున్నారు. సో ఇంత రొమాంటిక్గా ఇంత హాట్గా పాడితే ఆయన కొట్టడం తిట్టడం అసలు ఉంటుందా? నిజంగా చెప్పండి ఒక మాట, మీ పర్సనల్ క్వశ్చన్ ఇది, సారీ బట్ ఉండలేకపోతున్నా. నిజం చెప్పండి, మీదే పై చేయి కదా? ఏ ఇంట్లో అయినా లేడీస్దే పై చేయి. ఎందుకంటే అంటే భర్తలు అనే వాళ్ళు పై చేయి ఉంటుంది, కాకపోతే వాళ్ళు కనపడరు. లేడీసే కనపడతారు కాబట్టి యాజ్ యూజువల్గా ఎట్లా వచ్చిన నింద అట్లానే వస్తుంది. లేడీస్దే పై చేయి అనమాట. సో మీ ఇంట్లో కూడా మీదే పై చేయి. సో నిజంగానే పై చేయి ఆడవాళ్ళకి ఇస్తే బాగుపడుతుంది ఆ సంసారం అనేది, అదొక నానుడి ఉంది సొసైటీలో. సో మీరు కూడా మీ భర్తలు చెప్పినట్టు, మీ భార్యలు చెప్పినట్టు భర్తలు వినాల్సిందే. సో అది రూల్ అన్నమాట. మన భవానీ గారు కూడా అదే చెప్తున్నారు, అదే ఫాలో అవుతున్నారు. సో నాకు ఒక డౌట్ అండి, మీది లవ్ మ్యారేజా? ఇంత పాలు నీళ్ళలా కలిసిపోతున్నారు అంటున్నారు కదా, మీది లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా అండి? లవ్ మ్యారేజ్ ఏం కాదండి, అరేంజ్డ్ మ్యారేజే. కాకపోతే ప్రొఫెషన్స్ అనేవి సేమ్ మ్యాచ్ అయ్యాయి అనమాట. లైక్ నేను పెద్దగా ఇంత పెద్ద మార్కెట్లో సింగింగ్ చేస్తా, ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తానైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగానే. సో నా ప్రొఫెషన్ తన ప్రొఫెషన్గా ఆయన ఫీల్ అయ్యి నన్ను దీంట్లో ఈ రంగంలో అరే ఈ అమ్మాయికి ఫ్యూచర్ ఉంది అనుకొని నన్ను క్లాసికల్ వైపు ఈయన దారి మళ్ళించడం, నేను క్లాసికల్ నేర్చుకోవడం, ఆ తర్వాత నేను పాడల నుండిలో సెలెక్ట్ అయ్యి పాడడం, ఆ తర్వాత నేను మ్యారేజ్ ఈవెంట్స్లలో మంచి మ్యారేజ్ ప్రోగ్రామ్స్ చేయడము. లైక్ ఇంకా అక్కడ నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది అంటే వన్ బై వన్గా చెప్పాను కదండి, ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా నేను వదులుకోలేదు, ఏ చిన్న ప్రోగ్రామ్ వచ్చినా నేను వదులుకోలేదు. లైక్ డివోషనల్ అయ్యప్ప భజన్స్తో స్టార్ట్ చేస్తే స్కూల్ ప్రోగ్రామ్స్, కాలేజ్ ప్రోగ్రామ్స్, మ్యారేజ్ ఈవెంట్స్, గెట్ టుగెదర్స్, బర్త్డేస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్స్ నేను చేశాను. అలాగే దాంతోపాటు అన్ని రకాల పాటలు నేను పాడతా కాబట్టి సొసైటీలో కూడా మంచి అవకాశాలు నాకు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. సో ఫ్యూచర్ ఎలా వెళ్తుంది, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని అయితే కోరిక ఉంది, వస్తున్నాయి. సో ఎలా ఉండబోతుంది అనేది ఇంకా నేను చెప్పలేను, ప్రజెంట్ అయితే ఓకే. ఓకే, రైట్. అంటే మీరు బేసిక్గా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని చెప్పారు కదా, సో ఇండస్ట్రీలో మీకు ఏ హీరో ఏ హీరోయిన్ అంటే ఇష్టం? సో వాళ్ళ పాట ఏదో ఒకటి మాకు వినిపించండి. ఇండస్ట్రీలో అంటే నాకు చిరంజీవి అంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే లైక్ ఎందుకు ఇష్టము అంటే మనం అంటే 80s 90s వాళ్ళందరికీ అప్పుడు చిరంజీవి గారి మూవీసే ఎక్కువ, మంచి రిథమ్ సాంగ్స్ అన్నీ కూడా ఆయన మూవీస్లోనే ఉంటుండే అనమాట. చాలా మా డాడీ కూడా ఇంట్లో గ్యాంగ్ లీడర్ సాంగ్స్, అసలు క్యాసెట్లు అనమాట, ఇంటి నిండా సాంగ్స్. ఎప్పుడు చూసినా మా డాడీ డ్యూటీ నుంచి వస్తే మాకు చిరంజీవి గారి పాటలే వింటుండే. అసలు ఇంకా ఇండస్ట్రీలో ఏ హీరో లేనట్టు చిరంజీవి గారి పాటలు వింటూనే పెరిగాము. సో దానివల్లే కాబోలు నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇదనమాట. సో ఆయన పాటలన్నీ కూడా మేము కామన్గా ఈవెంట్స్లలో కూడా. ఆయన పాటలలో మీకు బాగా నచ్చే పాట ఏంటి? నచ్చే పాటలు అంటే చాలా పాటలు ఉన్నాయి. చిరంజీవి ఒక 2 పాటలు పాడండి. సూపర్. అరే చెమ్మక్ చెమ్మక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికెరో హొయ్యా, అరే జనక్ జనక్ జా పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్యా, హొయ్యా రే హొయ్యా 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 రంస్త సాదియా, హొయ్యా రే హొయ్యా 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 రే తస్సాదియా, జాం చాం చెక్క చాం చాం త్వరగా ఇచ్చేయి నీ లంచం, చాం చాం చెక్క చాం చొరవే చేసే మరి కొంచెం, అరే చెమ్మకు చెమ్మకు చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికెరో హొయ్యా, అరే జనక్ జనక్ జాం పట్టుకో పట్టుకో చంపెదరువులే వెయ్యా. వావ్, మీ వాయిస్ వింటుంటే అలా సరిగమలు పలుకరిస్తున్నాయి. అంటే మేము కూడా ఇంత బాగా నేర్చుకుంటే బాగుంటుండే అనిపించింది. బట్ ఏం చేస్తాం, మా ఫీల్డ్ ఇది కదా. సో చాలా బాగుందండి రియల్గా. మీ వాయిస్ మాట్లాడుతున్న దానికి పాట పాడుతున్న దానికి చాలా డిఫరెంట్ ఉంది. ఒక్కొక్క వే ఆఫ్లో ఒక్కొక్కటి ఇదిగా ఉంది. అంటే ఒక్కొక్క సరిగమ మనకి చూపిస్తుంది అనిపిస్తుంది. సో బేసిక్గా ఇప్పుడు మీ కెరియర్ అనేది అలాగే
మీ ఇద్దరు ప్రొఫెషన్ ఒకటే అన్నారు కాబట్టి, సో మీ కెరియర్ని మీ ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మెయింటైన్ అంటే కష్టమే అవుతుందండి. ఏదైనా మనం చేసే పని కష్టపడుతూ చేయడం కంటే ఇష్టపడుతూ చేయాలి. అప్పుడు కష్టం అనేది అస్సలు తెలియదు. నాకు ఇద్దరు పిల్లలు కూడా, సో ఇద్దరిని మేనేజ్ చేస్తూ ఇక్కడ వెళ్ళాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. బట్ నేనేంటంటే కెరియర్ మీద ఇంపార్టెన్స్ ఇష్టం ఎక్కువ కాబట్టి దాన్ని ఫుల్అప్గా నేనే మేనేజ్ చేసుకొని వెళ్తూ ఉంటాను. సో యాజ్ యూజువల్గా మా అత్తగారు సపోర్ట్ కూడా ఉంది. సో ఏదైనా నేను వెనక ముందు అయితే కూడా వాళ్ళు చూసుకుంటారు, ప్రాబ్లం లేదు. గ్రేట్ గ్రేట్ గ్రేట్. నిజంగా ఈ రోజులలో అలాంటి అత్తగారు దొరకడం చాలా అదృష్టం. ఏంటండి భవానీ గారు, మీకు చాలా అదృష్టాలు కలిసి వచ్చినట్టున్నాయి, అటు హస్బెండ్ గారు అటు ఫ్యామిలీ. సో ఫ్యామిలీని ఎప్పుడైనా దూరంగా ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు ఫ్యామిలీని ఆటోమేటిక్గా మనం మిస్ అవుతుంటాం. సో ఆ ఫీల్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఆ ఫీల్ ఇప్పటి వరకైతే ఇంకా రాలేదు. ఆల్మోస్ట్ చాలా మట్టుకైతే హైదరాబాద్లోనే ఫుల్ బిజీగా ఉంటాను నేను. సిటీ అవుట్స్కట్స్, సిటీలో ఇక్కడ ఇటువైపు మన నారాయణగఢ్ కానీ జైరాబాద్ కానీ ఆల్మోస్ట్ నెంబర్ వన్ ఈవెంట్స్ అన్నీ కూడా నేను హైదరాబాద్లో చేస్తున్నాను. ఫుల్అప్గా మార్కెట్లో పలానా భవానీ సింగర్ అంటే మంచి పేరు ఉంది మనకి. లైక్ యాంకరింగ్తో స్టార్ట్ చేస్తే మొత్తం టాప్ టు ఎండింగ్ చూసుకుంటారు అక్క అని ఒక మంచి ఇమేజ్ ఉందన్నమాట. సో దాంట్లోనే నేను బిజీ అయిపోతున్నాను. ఇంకా అంటే ఒకసారి నేను మంగ్లీ గారు అపాయింట్మెంట్ ఇయని వాళ్ళ ప్రోగ్రామ్కి ఒకటైతే బాంబే వెళ్ళాను నేను. అక్కడ వాళ్ళ లంబాడీకి సంబంధించినటువంటి ఒక ఈవెంట్ ఉండండి. దానికి ఆవిడ అపాయింట్మెంట్ దొరకకపోతే నన్ను అప్రోచ్ అయ్యారు. అంటే లైక్ అట్లాగే ఉంది వాయిస్ అని చెప్పేసి వాళ్ళ కోసం నేను లంబాడీ లాంగ్వేజ్లో ఒక 4-5 పాటలు నేర్చుకోవడం జరిగింది. దాంతోపాటు మంగ్లీవి ఇంకా కొన్ని కలెక్షన్స్ నేర్చుకున్నాను. సో అప్పుడు నేను ఒక 2 days అక్కడ స్టే చేయాల్సి వచ్చింది. అప్పుడు కొంచెం మిస్ అయ్యాను. రైట్. మీరు ఇందాక అన్నారు కదా బంజారా లాంగ్వేజ్లో కూడా పాటలు నేర్చుకున్నానని. సో బంజారా లాంగ్వేజ్లో కూడా మాకు పాట వినాలని ఉంది మీ మధురమైన గొంతుతో. సో మా కోసం ఒక చిన్న పాట పాడి వినిపించగలరా? యా, తప్పకుండా వినిపిస్తాను. గోల్లుకొండ గెట్టే పరు వాట దిటోయే బుజ్జి వాట దిటోయే, గోల్లుకొండ గెట్టే పరు వాట దిటోయే బుజ్జి వాట దిటోయే, గగరాహు సేర పెరన మురుస పెట్టిరే హర్ద పూల పెట్టిరే, గగరాహు సేర పెరన మురుస పెట్టిరే హర్ద పూల పెట్టిరే, గోల్లుకొండ గెట్టే పరు వాట దిటోయే బుజ్జి వాట దిటోయే, గోల్లుకొండ గెట్టే పరు వాట దిటోయే బుజ్జి వాట దిటోయే. వావ్, సూపర్ అండి. అంటే రొమాంటిక్ సాంగ్స్ పాడుతుంటే అలా ఆ మూడ్లోకి, ఒకవేళ ఏదన్నా యుద్ధాలకు సంబంధించి సాంగ్స్ పాడుతుంటే అలా యుద్ధం పట్టుకొని ఇప్పుడు మాకు యుద్ధం చేయాలనిపిస్తుంది అనమాట. సో మేమైతే మీతోనే యుద్ధం చేయాలనుకుంటున్నాం, మీ పైన ప్రశ్నల వర్షాన్ని కురిపించాలనుకుంటున్నాం. రైట్. సో బేసిక్గా ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి కారణం మీ పేరెంట్స్ ఎవరైనా ఈ ఫీల్డ్లో ఉన్నారా, లేకపోతే మీరే చూస్ చేసుకున్నారా? మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది చిన్నప్పటి నుంచి? యాక్చువల్గా బేసిక్గా చెప్పాలంటే మరీ చిన్న ఉన్నప్పటి నుంచి అయితే నాకు ఇంకా ఇట్లా సంగీతం మీద కానీ మ్యూజిక్ మీద ఎక్కువ లేకపోతుండే. బట్ మా నాన్నగారు మా తాతగారు వచ్చేసి అయితే హనుమాన్ చాలీసా కానీ హనుమాన్ పారాయణం అప్పుడు ఏంటంటే మనకు కొంచెం కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే మేము చిన్న ఉన్నప్పుడు ప్రతి సాటర్డే ఒక్కొక్కరి ఇంట్లో భజనకి వెళ్ళేవారు. అందరూ భజనలు చేసేవారు. అంటే పెద్ద మనుషులు ఆడకట్టు వాళ్ళందరూ కలిసి ఒక్కొక్కరి ఇంట్లో భజన చేసేవాళ్ళు సాటర్డే రోజు. మా తాత హనుమాన్ చాలీసా అప్పుడు బాగా పాతయి పాటలన్నీ పాడుతూ ఉంటుండే. నేను చిన్నగా ఉన్నా కాబట్టి ఆడుకుంటూ వెళ్తుంటే ఆయనకి తాతయ్య కదా కొంచెం కనపడకపోయేది. కనబడకపోతే బుజ్జి ఇది చదువు నాన్న అని నాకు ఆ పుస్తకం ఇచ్చేదనమాట. నేను నీకు 2 రూపాయలు ఇస్తానా ఇది చదువు అంటే నేను ఆశ కన్నా ఆ పుస్తకం పట్టుకొని చదువుతూ ఉంటుంటేని అది అట్లా ఇంట్రెస్ట్ ఆడికి షురూ చేస్తే మా తాతగారి నుంచి షురూ చేస్తే మా నాన్నగారు మళ్ళీ మా జనరేషన్కి సంబంధించిన సాంగ్స్ పెట్టడము అట్లా వింటూ మళ్ళీ స్కూల్ ప్రోగ్రామ్స్ అవుతుండే. నేను ప్రతిసారి August 15కి కానీ January 26th కానీ అప్పుడు ఏంటంటే స్కూళ్ళల్లో ఫస్ట్ లీడర్లు సెకండ్ లీడర్లే ప్రేయర్ వాడుతుండే. స్టార్టింగ్లో వాళ్ళని ముందుంచడం వాళ్ళది. నాకేమంటే నేను కొంచెం అంత ఫస్ట్ ర్యాంక్ ఏం కాదు, కానీ పాటల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. నేను పాడదామని పేపర్ కాస్త మంచి రాసుకొని రెడీ పెట్టుకుంటుండే. తీరా చూస్తే వాళ్ళే ముందుండి వాళ్ళే పాడుతుండే. సో అక్కడి వరకు నాది సింగింగ్ స్టాప్ అయిపోయింది అనుకున్నా. కానీ ఈ 10th ఎండింగ్కి వచ్చే వరకు నేను నాకు లైక్ 10th ఎండింగ్ ఆర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మా హస్బెండ్ వాళ్ళు మాకు రిలేటివ్స్ అవుతారు, కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట.
ఇంకా వాళ్ళు వస్తుండే పోతుండే. సో ఈ అమ్మాయి సింగింగ్ పాడుతుంది, ఈ అమ్మాయి పాటలు పాడుతుంది అని నన్ను ఒక అకాడమీకి తీసుకెళ్ళడం. మా వారు ఆ స్టార్టింగ్ చెప్పాను కదా, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఇప్పుడు ఆయననే ఉన్నారు. సో అప్పుడు నా కెరియర్ స్టార్ట్ అయింది, అక్కడ నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే. సో చిన్న ఉన్నప్పటి నుంచి ఇలా చిన్న చిన్న మోటివేషన్ తాతయ్య దగ్గర చూడడము, డాడీ పాటలు పెడుతుండే డాడీ దగ్గర వినడం, లైక్ తమ్ముళ్ళు కూడా అప్పుడప్పుడు సాంగ్స్ పెడుతుండే, అవన్నీ కూడా పక్కకు పెట్టేసేస్తే నా కెరియర్ స్టార్టింగ్ అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేను అండర్ 15 or 16 years ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. అక్కడ నేను మూవీ సాంగ్స్ పాడడము, లైక్ ఫోక్ సాంగ్స్ పాడడము. నేను స్టార్టింగ్లో నిజంగా చెప్పాలంటే మన సంగారెడ్డి గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్ ఫోక్ ప్రోగ్రామ్ ఉండే. అంటే అప్పట్లో ఎట్లుంటుందంటే ఇంత టెక్నాలజీ లేదు, నేను లైవ్ పాడాలి, వాళ్ళు లైవ్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. నేను లైవ్ అక్కడ కూర్చోదు, అంటే వాళ్ళు 100 సార్లు స్టెప్లు వేసి 100 సార్లు ప్రాక్టీస్ చేస్తే నేను 100 సార్లు పాడాలా, అట్లుంటుండే కథ. సో ఆడికెన్ స్టార్ట్ అయిపోయింది. అట్లా నేను ఒక 2-3 ప్రోగ్రామ్స్ చేసిన సంగారెడ్డిలో అప్పుడు స్టార్టింగ్లో. ఆఫ్టర్ దట్ ఇంకా మూవీ సాంగ్స్ పాడడము, మూవీ సాంగ్ నేర్చుకోవడం నుంచి డైరెక్ట్ ఇంకా నేను నాకు తెలిసి ఒక 6 monthsలోనే నేను పాడాలని ఉందిలో పాడేసాను. నేను అప్పటికి నేను అలంకారాలు బేసిక్స్ అవి నేర్చుకుంటున్నాను అనమాట. ఓకే, గ్రేట్. రైట్. బేసిక్గా ఇప్పుడు చాలామంది ఆల్బమ్స్లలో వాళ్ళే పాడి వాళ్ళే వీడియోని క్రియేట్ చేసుకొని సో అలా చేస్తున్నారు కదా, మీరు అలా ఎందుకు ట్రై చేయలేదు? ఒకవేళ అలాంటి చాయిసెస్ వస్తే మీరు ఖచ్చితంగా చేస్తారా? యా, కరెక్ట్ క్వశ్చన్ అడిగిందండి. చాలా మంది ఏంటంటే నా వాయిస్ విని, నేను పాడే పాటలు విని, మేడం మీరు ఆల్బమ్ చేయొచ్చు కదా, మీరు ఆల్బమ్ చేయొచ్చు కదా లైట్గా అనేస్తుంటారు. చేయొచ్చు, చేయాలని ఇంట్రెస్ట్ మాకు కూడా ఉంటుంది. ఎందుకంటే మేమే ఇంత పాడుతుంటే ఆల్బమ్ చేయడానికి ఎందుకు వెనకాడతామండి? మాకేంటంటే ప్రొడ్యూసర్స్ లేరు, డబ్బులు పెట్టే వాళ్ళు లేరు, ఎవరు చూసినా పేరుకే ఉన్నారు. చెయ్యండి అనేటోళ్ళు 100 మంది అయితే మేము చేపిస్తాము అనేటోళ్ళు ఎవ్వరు కూడా జీరో, ఎవ్వరు లేరు. అదే చెప్తున్నా కదా, మనల్ని మనం పుష్ చేసుకోవడం తప్ప బయట వాళ్ళు ఎవరు ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు మాకు లేరు. అందులో పరిస్థితి ఏంటంటే మనకు అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి మనం వెళ్ళి ఉన్న ప్రోగ్రామ్ చేసుకొని ఆ ఉన్న పేమెంట్ తీసుకొని రావటమే చాలా కష్టంగా ఉంటుండే. కొంచెం బ్యాక్కి వెళ్తే ఒక 4-5 years బ్యాక్ వెళ్తే. సో ఇంకా అప్పుడు మేము ఒక ఆల్బమ్ చేయాలంటే మనకి 2 to 3 lakhs ఖర్చు అవుతుందండి. లైక్ డాన్సర్స్ కావాలి, మన ఎడిటర్స్ కావాలి, ఒక స్టూడియో కావాలి, మనకి స్టూడియోలో ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ కావాలి, లైక్ సింగింగ్ కావాలి, దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేసే వాళ్ళు కావాలి, లొకేషన్ కావాలి, చాలా డాన్సర్స్ కావాలి. సో ఇలా అన్నింటికి వేసుకుంటూ పోతే కంప్లీట్గా 2 to 3 lakhs అయితే చాలా సింపుల్గా అయితే 2 లక్షలు 3 లక్షలు పెట్టి చేసేంత మనకి అప్పుడు లేకపోతుండే. సో మేబీ ఇప్పుడైతే మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. లైక్ చూడాలి, ఈ దివాళీ కన్నా లేదంటే సంక్రాంతి కన్నా ప్లాన్ చేసుకుంటా. యాక్చువల్గా దసరాకి అనుకున్నాను నేను. మాకు మొన్న 27th వరకు కూడా నేను ఈవెంట్స్ చేసిన అనమాట, వినాయక నిమజ్జనం. ఇప్పుడు దసరా ఎన్ని రోజులు ఉందండి, 10 days ఉంది. ఈ 10 daysలో మళ్ళీ నేను సాంగ్ రాయించడం చేయడం అంటే కొంచెం అవుతుందో కాదో అని కొంచెం డౌట్ఫుల్గా ఉన్నాను. బట్ డెఫినెట్లీ ఒక మంచి సాంగ్తోనే బయటికి వస్తా, ఇది మాత్రం పక్కా చెప్తున్నా. ఒక మంచి సాంగ్తోనే బయటికి వస్తా. భవానీ సింగర్ అంటే భవానీ సింగర్ తగ్గట్టు ఒక పాటతో వస్తా బయటికి. సో మీరు ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను అని చెప్తున్నారు కదా, సో ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు, ఎలా ఉండే మీ ప్రోగ్రామ్స్, మీ టైమింగ్ ఎలా ఉండే? సక్సెస్ఫుల్గా అయితే వినాయక నిమజ్జనాలు అయితే సక్సెస్ఫుల్గా ఒక 18 to 19 ప్రోగ్రామ్స్ చేశాను. ఈసారి స్పెషల్ ఏంటంటే అన్నీ కూడా భవానీ ఈవెంట్స్ అని నా ఈవెంట్స్ మీదనే ప్రోగ్రామ్స్, నా ఓన్ ప్రోగ్రామ్స్ చేశాను. అందరికన్నా హైయెస్ట్ ఓన్ ప్రోగ్రామ్స్ నేనే చేశాను ఈసారి. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా వినాయకుడు ఆశీర్వచనాలు ఉన్నాయని అనుకుంటున్నాను నేను. సో సక్సెస్ఫుల్ అయితే వినాయక నిమజ్జనం కంప్లీట్ అయింది. ఇప్పుడు దసరా స్టార్ట్ అవుతుంది. దసరా బతుకమ్మకి ఫుల్ ఎనర్జీగా ఉన్నా. సో మీకు బేసిక్గా ఇప్పుడు ఒక సింగర్ని చూసుకుంటే కొందరు ఫోక్స్ ఉన్నారు, కొందరు క్లాసికల్ ఉన్నారు. ఇందులో మీరేంటి, మీ స్పెషాలిటీ ఏంటి? అదే చెప్తున్నా కదండి, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మనం అంతా క్లాసికల్ నేర్చుకున్నాను నేను. మ్యూజిక్ సర్టిఫికేట్ అయిపోయింది, మ్యూజిక్ ఆఫ్ టీటీసీ అయిపోయింది నాది, లైట్ మ్యూజిక్ నేర్చుకున్నా. సో ఫోక్ బేస్ ఉంది, స్టార్టింగ్లో ఫోక్ పాడేదాన్ని. సో అన్ని రకాలుగా ఏంటంటే ఇప్పుడు సునీత సింగర్ ఉన్నారనుకోండి, సునీత గారిది ఒక వర్షన్ ఉంటుంది, లైక్ జానకమ్మ గారిది ఒక వర్షన్, సుశీలమ్మ గారిది, వాణి జయరామ్ గారిది, అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్షన్ ఉంటుంది. నేనేంటంటే అన్ని రకాల పాటలు ఆ సినిమాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నా కాబట్టి ఒక పాట కల్చర్ ఏంటి, ఆ పాట ఎలా యాప్ట్ అవుతుంది మన గొంతుకి, దాన్ని ఎలా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎట్లా ల్యాండింగ్ చేసుకోవాలి అనేది నాకు ముందే ఒక పర్టిక్యులర్ ఒక ఐడియా ఉంటుంది అనమాట. సో అన్ని రకాలుగా పాడతా కాబట్టి భవానీ సింగర్ అయింది అనమాట. భవానీ సింగర్ వచ్చింది అంటే ధూమ్ ధామ్ లేవాడుతుంది అని ఒక పేరు ఉంది మనకు. సో అట్లా అని చెప్పేసి మనకు మార్కెట్లో మంచి పేరు, మంచి ఈవెంట్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. సో భవానీ గారు అంటే ఆల్రౌండర్ మిక్సర్ అనమాట. యా, ఓకే, ఫైన్.
ఇప్పుడు బేసిక్గా నాకు ఒక న్యూస్ తెలిసింది ఇందాకే, మార్కెట్లో మీకు ఒక స్పెషాలిటీ ఉందంట కదా, అది కూడా ఫోక్స్ నేమ్స్ పైన వాళ్ళ ఎవరి పేరు మీద అయితే వాళ్ళ నేమ్స్ పైన సాంగ్స్ పాడతారంట కదా, సో అది నిజమేనా? అవునండి, నిజమే. ఎందుకు అదే చెప్తున్నా కదా, అన్ని రకాల పాటలు ఉంటాయి, మనం అన్ని రకాల సింగర్స్ని సింగింగ్ చేస్తాము. కాకపోతే ఈసారి ఒక ఆఫ్టర్ కరోనా నుంచి ఏమైందంటే మనకి ఒకలాంటి తీన్ మార్ స్టార్ట్ అయిపోయింది మార్కెట్లో. హైదరాబాద్ తీన్ మార్ కింగ్ అయినటువంటి మన క్లెమెంట్ అన్న, మా గురువు గారు క్లెమెంట్ అన్న గారు పాడినటువంటి పాటలు, అలాగే వారితో పాటు ఈశ్వరన్న గారు ఆయన పాటలు కలిపి ఒక హైదరాబాద్ తీన్ మార్ అనే సాంగ్స్ మనకి వాడుకలు ఉన్నాయన్నమాట. సో పిల్లలందరికీ ఏంటంటే ఇప్పుడు ఏ పండగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా డీజే పెట్టుకుని ఒకటి షురూ అయిపోయింది. ఆ డీజేలో వచ్చే పాటలు ఏంటి అంటే ఈ తీన్ మార్ పాటలు. దాంతో పాటుగా ఏంటంటే ఆర్కెస్ట్రాలు పెట్టుకోవడం, ఆర్కెస్ట్రాలలో కూడా తీన్ మారే పాడించడం అనేది స్టార్ట్ అయిపోయింది. సో అందులో కూడా స్పెషల్గా ఏంటంటే క్లెమెంట్ అన్న గారు ఈ నేమ్స్ మీద పాటలు చాలా చేశారనమాట. చాలా మంది ఇప్పుడు లడ్డు యాదవ్ మీద కానీ, ఇప్పుడు గొల్ల కిట్టు అని యాదవ్ ఆయన మీద కానీ, అట్లా స్కై ల్యాబ్ కానీ, లేదంటే దగడ్ సాయి, మళ్ళా గౌలిగూడ గన్ షాట్, చిన్నది చేప అంటూ ఇట్లాంటి ఒక స్పెషల్ ఒక కైండ్ ఆఫ్ సాంగ్స్ ఆయన చేశారు. ఆయన గురించి ముఖ్యంగా చెప్పాలంటే మాయదారి మైసమ్మ సాంగ్ క్రియేటివిటీ ఆయనదనమాట. ఆయన రాసి ఆయన ప్రచురణలో వచ్చిన పాటనే మనకి మాయదారి మైసమ్మ పాట. సో ప్రతి ఈవెంట్లో కూడా ఆ పాట కూడా అడుగుతారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటి అంటే ఆయన పాడిన పాటలు ఫీమేల్స్ పాడడం, అది పిల్లలకి అట్రాక్టివ్ అయిపోయింది. మెయిన్ థింగ్ మార్కెట్లో ఇప్పుడు క్లెమెంట్ అన్న గారు పాడిన పాటలు ఏంటంటే లైక్ డీజేలలో వింటున్నారు, వినేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక ఫీమేల్కి వచ్చేసరికి ఫీమేల్ ఆ వర్షన్లో పాడడం, అలా ఎదురుగా వచ్చేసేస్తే వాళ్ళ పేర్ల మీద వాడడం, అవే పాటలు ప్రజెంట్ చేయడం అనేది మార్కెట్లో ఒక కొత్తదనం. ఆ కొత్తదనంలో భాగంగా నాదంటూ ఒక స్టాంప్ అనేది నేను వేసుకుంటున్నాను మార్కెట్లో. ఓకే, రైట్. సో అంటే నేమ్స్ పైన పాటలు పాడతానని చెప్తున్నారు కదా, సో మా నేమ్స్ పైన కూడా ఒక పాట పాడగలరా అండి? తప్పకుండా అండి. నేమ్స్ మీద అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి కదా, మీ పేరు చెప్పలేదు ఇంతకు. నా పేరు మాధురి. దగుడు ముతాలాడుతావు దగ్గుటోల దానమ్మ, దగుడు ముతాలాడుతావు దగ్గుటోల దానమ్మ, మదనమున్న మాధురక్కనే దానమ్మ, ధాన్యమున్న మాధురక్కనే, బలె బలె బంగారు వల్లు ముత్యముని ముందు పళ్ళు, బలె బలె బంగారు వల్లు ముత్యముని ముందు పళ్ళు, నీ ఒళ్ళు చూస్తే మైసుగున్నదే ఓయ్ రమ్మ, పువ్వులాగా పులకరిస్తవే. వావ్, నైస్. నిజంగా నా నేమ్ పైన ఇంత బాగా పాట పాడొచ్చు అనేది నాకు ఇప్పుడే తెలుసు. సో మాధురి పైన కూడా పేరుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ పాట అంతా భవానీ తరఫున మాధురి నేమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సో అంకితం చేస్తున్నాం అనమాట. నెక్స్ట్, మీరు ఎలాంటి అవార్డులు, అంటే ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా, ఏమైనా అవార్డ్స్ తీసుకున్నారా? అంటే మీకు నిజంగా కళాకారులకి అవార్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అఫ్ కోర్స్ అందరికీ ఇంపార్టెంటే. సో ఏమైనా అవార్డ్స్ తీసుకున్నారా? ఎలాంటి అవార్డ్స్ తీసుకున్నారు? స్పెషల్గా చెప్పాలంటే నా కెరియర్ స్టార్టింగ్లోనే నాకు చాలా తొందరగా పీక్ టైంలోనే మా టీవీ పాడాలని ఉందిలో నేను పార్టిసిపేట్ చేయడం, బాలు గారి చేతుల మీదుగా నేను ఆ షీల్డ్ మొమెంటం తీసుకోవడం అనేది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇదన్నమాట. ఎందుకంటే అంత సక్సెస్ఫుల్గా నేను ఆ స్టార్టింగ్లోనే అంత పెద్ద అవార్డు తీసుకోవడం అనేది నాకు చాలా ఎనర్జీని ఇచ్చింది, చాలా నా కెరియర్కి సపోర్ట్ చేసింది, నాకు మోటివేషన్ చేసినంత ఎగ్జాక్ట్గా నన్ను ముందుకు తీసుకెళ్ళింది కర్ణాటక సంగీతంలో. సో ఆఫ్టర్ దట్ వచ్చేస్తే నేను ప్రతి ఇయర్ లైక్ ప్రతి సంవత్సరం మన సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరు మారినా కూడా అప్పటికి ఆగస్టు 15, ఆగస్టు 26కి ఎవ్రీ ఇయర్ నాకు అక్కడ ప్రోగ్రామ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట, సంగారెడ్డి యాజ్ ఎ సంగారెడ్డి కళాకారిణిగా. సో ఎవ్రీ ఇయర్ కూడా నేను కలెక్టర్ ఛాంబర్ నుంచి నాకు ఒక 2 అవార్డులు మాత్రం ఖచ్చితంగా రాసి ఉంటాయి. దాంతోపాటుగా ఇప్పుడు కొంచెం మార్కెట్లో మా పేరు ఉంది కాబట్టి వెళ్ళిన ప్రతి దగ్గర కూడా మనకి ఇష్టంతో మనకి షీల్డ్ మొమెంటో ఇవ్వాలన్న ఈవెంట్స్ మొమెంటోస్ కూడా చాలా వచ్చేస్తూనే ఉంటాయి. రీసెంట్గా అయితే వినాయక నిమజ్జనాల్లో లైక్ ముద్రాజ్,
వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు తెలిసి ఒక 20 to 30 మెంబర్స్ లేడీస్ ఉన్నారండి. పిల్లలకు 20 మంది, పెద్దవాళ్ళకు 30 మంది. సో వాళ్ళందరూ కూడా నాకు తెలియకుండానే నా ఇన్స్టా పేజ్ నుంచి నా ఫొటోస్ అన్ని తీసేసుకొని దాన్ని ఒక మంచి ఫ్రేమ్గా సెట్ చేసి ఈవెంట్ అయ్యాక అప్పటికప్పుడు నాకు ఒకలాంటి ఎగ్జైట్మెంట్గా అక్కడ ఓపెన్ చేయించారనమాట. సో ఆ వీడియో కూడా నేను ఇన్స్టాలో భవానీ సింగర్ అఫీషియల్ అనే పేజ్లో మెన్షన్ చేసి మరీ పెట్టాను. సో అది నాకు చాలా ఇంకా ఎనర్జీని ఇచ్చింది అనమాట, బూస్ట్ని ఇచ్చింది. లైక్ ఇంతమంది అభిమానులని సంపాదించుకుంటూ నేను ఇంకా ముందుకు వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. రీసెంట్గా మీరు ఫోక్ స్టార్ట్ చేశానని చెప్తున్నారు కదా, అంటే ఎప్పటి నుండో మీకు ఫోక్ అలవాటు ఉంది, ఆల్ మిక్సర్ కాబట్టి. సో మీకు ఫోక్ పాడడానికి గురువు ఎవరు, మరి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నాకైతే నిజంగా ఫోక్ పాడటానికి క్లెమెంట్ అన్న గారు ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఈ అబ్బాయిల సాంగ్స్, యూత్ సాంగ్స్, ప్రతి ఒక్క పాట కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే పెద్దవాళ్ళ వరకు కూడా ఒక ఊపేయగలిగేటటువంటి పాటలు మా క్లెమెంట్ అన్న పాటలు. సో ఆయన నుంచి వచ్చిన ఏ పాట, ఆయన కలం నుంచి బయట కూడా ఏ పాట మేము దాన్ని మాకు అత్యంత ఆయన ఎంతైతే దానికి 101% న్యాయం చేసి మార్కెట్లోకి పంపిస్తారో అంతే న్యాయంతో మేము స్టేజ్ మీద పాడడానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తూ పాడుతూ ఉంటాము. రీసెంట్గా కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, మీ పాటలు గనక ఇప్పుడున్న మార్కెట్లో సింగర్స్ ఎవరు పాడుతున్నారు, ఎవరు బాగా పాడతారంటే కూడా నా పేరు చెప్పడం జరిగింది. అది నాకు చాలా ఎనర్జీని ఇచ్చింది అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అది కూడా నేను ఒక రికార్డింగ్ అని చెప్పి ఆయన స్టూడియోకి వెళ్తే ఆయనే చెప్పారనమాట, అమ్మ నువ్వు రికార్డింగ్ చూసావా అని అడగడం జరిగింది. నేను నా మాటల్లో చెప్పలేను, ఎందుకంటే ఆయన పాటలు నేను అత్యద్భుతంగా మేము స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం ఆయన గమనించి ఆయన పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా మా పేరు చెప్పడం అనేది నాకు చాలా ఎనర్జీని ఇచ్చింది. చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ సో మచ్. సింగర్ అంటేనే మనకి చాలామంది ఎనర్జీ నింపుతూ ఉంటారు. సో ఆ పాట వినగానే మనకు ఒక టైప్ ఆఫ్ మూడ్లోకి వెళ్ళిపోతుంటాము. సో ఇప్పుడు సింగర్ ఒక డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం భవానీ గారిని చూస్తే మనకు అర్థమైపోతుంది. అంటే ఆవిడ వీడియోలు నేను ఇప్పుడు చూశాను. సో మీరు సింగింగ్ అండ్ డ్యాన్సింగ్ కూడా చేస్తారా? అయితే మీరు డ్యాన్సర్ కూడానా? డాన్సర్ అంటే మా క్లెమెంట్ అన్న పాటలు వింటేనే మాకు డాన్స్ చేయాలనే మూడ్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా పాటలు పాడుతున్నాము అంటే మేము ప్రొఫెషన్ ఎంజాయ్ చేస్తూ పాడతాను నేను. సో అందుకే నేను స్టేజ్ మీద కూడా లిరిక్స్ చూడడం, ఫోన్లు పట్టుకోవడం అలా ఏముండదు. మనం ఒక్కసారి పాట షురూ చేసినామా, పోరలను చూసినామా, ఆంటీలు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరినీ ఆడుతూ పాడుతూ సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తూ వస్తుంటాను అనమాట. అదే మన స్పెషాలిటీ. సో అందుకనే మన అందరూ కూడా ఇష్టపడి అరే భవానీ మేడం ఉంటే బాగుంటుంది, ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు వరకు మార్కెట్లో పేరుంది. రైట్. సో మరి అలా మాలో లాస్ట్గా ఫైనల్గా మా ఆడియన్స్లో కానీ నాకు కానీ ఒక మంచి ఊపున్న సాంగ్ ఒకటి పాడి మనం ఎండ్ చేద్దాం. సో ఊపున్న సాంగ్ మా కోసం ఒక పాట పాడగలరా అండి? తప్పకుండా. ఇప్పుడు హైదరాబాద్లో ఊపున్న పాటలు అంటే తీన్మార్ పాటలు, మా క్లెమెంట్ అన్న పాటలు. సో అవే మేము పాడుతున్నాము. అవే ఒక 4-5 పాటలు వినిపిస్తాను మీకు. అంటే అబ్బాయిలు కామన్గా ఏంటంటే ఎట్లా మీరు డాన్స్ చేస్తూ పాడుతున్నారు, ఎంజాయ్ చేస్తూ అని, అవే ఈ పాటలు. ఇప్పుడు మీరు కూడా డాన్స్ చేస్తారు, చూసుకోండి. రెడీ. లంబా లంబా కంబా మీద జంబాలకిడి పంబాలంట, లంబా లంబా కంబా మీద జంబాలకిడి పంబాలంట, రంబలాంటి చిన్నదానివే ఓ ఈ రమ్మ నల్ల నాగు నడకదానివే, రంబలాంటి చిన్నదానివే ఓ ఈ రమ్మ నల్ల నాగు నడకదానివే. వావ్, చాలా బాగా రావే రావే నా రసా నిమ్మల పండు నీవే, రావే పిల్ల రావే రావే నా రసా నిమ్మల పండు నీవే, ముద్దిస్తానే మురిపిస్తానే సక్కంగా నిన్నింట్లో దిగబెడతానే, చిన్న చాప పెద్ద చాప చెయ్యి జారిపోకుండా అట్టుల కాక, చిన్నది మడుగు పెద్దది మడుగు, చిన్నది సాప పెద్దది సాప, వెయ్య రాసిన్నోడా సెప్పలగాలం, వెయ్య రాసిన్నోడా సొక్కులగాలం, వెయ్య రాసిన్నోడా సెప్పలగాలం, వెయ్య రాసిన్నోడా సొక్కులగాలం, తెల్ల తెల్ల అలల మీద తెప్పల తాళం, గంగమ్మ వారసులం గంగపుత్రులం, చుట్టుముట్టు హైదరాబాదు నటా నడుమ చార్మినారు, చార్మినారు కొమ్ము కింద
నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ, నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ. చుట్టుముట్టు హైదరాబాద్ నట్టా నడుమ చార్మినారు కొమ్ము కింద, నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ, నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ. ఎల్లమ్మ మాదొక్క కోరికున్నదే తల్లి కోరికున్నదే, దయగల్లా తల్లివని దగ్గరికొస్తిమే ఎల్లమ్మ గుడికొస్తిమే. కోరుకున్న వారికల్లా కొడుకులని ఇస్తావట, అడిగిన వారికల్లా ఆడపిల్లని ఇస్తావట. కొడుకులు బిడ్డలు ఇస్తే ఎల్లమ్మా, నీకు కోరిన పండుగ చేస్తా ఎల్లమ్మా. ఇట్లుంటాయి. మీరు పాడుతుంటే దెబ్బకు దగ్గొచ్చేసింది, అంటే ఆ విధంగా నేను మైమర్చిపోయాను. సో సీరియస్గా వింటుంటే ఆ మూడ్లోకి అలా వెళ్ళిపోతున్నామండి. ఏం మాయ చేశారో ఏంటో అనేది ఆ వర్డ్ అనేది మీకు కరెక్ట్గా యాప్ట్ అవుతుంది. సో ఇంకొకటి అంటే ఇలా నాన్ స్టాప్గా పాడుతూ పోతుంటే ఏ పాట పాడుతున్నారు? ఇప్పుడేమో దేవుడు అన్నారు, అప్పుడేమో ఊపు సాంగ్ అంటున్నారు, అప్పుడేమో ఫోక్ అంటున్నారు, ఇప్పుడేమో ఎల్లమ్మ అంటున్నారు. నాకు అర్థం కాలేదు, ఇదంతా ఒకటే సాంగా లేకపోతే అలాగ సాంగ్స్? అంటే ఆ బీట్ను వింటుంటే మీరు మారుస్తుంటే అప్పుడు అర్థమైంది, ఓహో ఇది వేరే వేరే సాంగ్స్ అనేసి. సో ఇలా నాన్ స్టాప్గా మీరు పాడుతూనే ఉంటున్నారు కదా, ఎన్ని సాంగ్స్ మినిమం పాడగలరు? ఎంతసేపు మీరు పాడగలరు? ఎన్ని సాంగ్స్ అంటే మా క్లెమెంట్ అన్న పాటలు అయితే కొన్ని వందలు వేలు వర్షాలు అనమాట. అన్ని పాటలు ఉన్నాయి. కంప్లీట్గా అయితే నేను ఒక 2 నుంచి 3 గంటలు నాన్ స్టాప్గా తీన్మార్ పాటలు పాడగలుగుతాను నేను. లైక్ నాకు తెలిసి ఒక 100 పాటలు ఈజీగా పాడేస్తాను నేను నోటి మీద. అన్ని పాటలు నా నోటి మీద ఉన్నాయి. ఏది కూడా నేను బుక్స్ చూస్తూ పాడను, ఫోన్ చూస్తూ పాడను. ఈ తీన్మార్ అంటేనే మనం బై హార్ట్గా పాడే పాటలు అనమాట. లైక్ తీన్మార్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ తీన్మార్ కూడా మా క్లెమెంట్ అన్న రాయడం జరిగింది. అంటే లైక్ కులస్తుల పేర్ల మీద కానీ, ఫోటోల పేర్ల మీద కానీ, ఇంకా ఆయన ఒక సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్, ఒక ఫోటోలు అంటే ఫోటోలు, అట్లా అమ్మాయిల మీద, అబ్బాయిల మీద, పైల్మాన్ల మీద అట్లా కొన్ని పాటలు ఉన్నాయి. స్పెషల్గా హైదరాబాద్లో కొన్ని పాటలు ఉన్నాయి అలాగని. సో పైల్మాన్ మీద కానీ, లేకపోతే అమ్మాయిల మీద కానీ, సెల్ ఫోన్ మీద కానీ, అంటే నార్మల్గా జనరల్గా కొన్ని సాంగ్స్ వింటున్నాము. సో మీరు చెప్తున్న మీ గురువు గారు ఎలాంటి సాంగ్స్ రాశారు? ఆయన ముఖ్యంగా ఏంటంటే ఈ మనుషులు చెప్పిన కదా, ఈ పైల్మాన్ల మీద, లీడర్ల మీద, పోరగాన్ల మీద స్పెషల్గా సాంగ్స్ రాయడమే ఆయన స్పెషాలిటీ. అన్ని రకాలుగా రాయటం వేరు, ఇలా రాయటం వేరు. మెయిన్గా అందులో ఒక 2-3 పాటలు మీకు వినిపిస్తాను. అంటే మన చెప్పుకునేటటువంటి పైల్మాన్లు మన సిటీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తాం. వాళ్ళు వచ్చినప్పుడు మేము ఆ పాట పాడితే వాళ్ళు ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. వాళ్ళు మంచి ఒక స్టెప్ వేస్తారు, వాళ్ళు ఆడతారు, వాళ్ళని చూస్తూ మేము ఎంజాయ్ చేస్తాం, మమ్మల్ని చూస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అట్లాంటి పాటలు ఏంటి అంటే ఒక 2-3 పాటలు ఉన్నాయి. పైల్వానోं का दोस्ताना यारो यारों का हंगामा, पहलवानों का दोस्ताना यारो यारों का हंगामा, మంచి జనుల సాదారి పైల్వానోं का బరాబరి, తారీఫ్ క్యాబెల్ కా పైల్మాని, పేరు గొప్పగా నిలవాలి చరిత్రలో దోస్తాని, పేరు మంచిగా నిలవాలి. దోస్తానా విలువేందో లోకమంతా తెలియాలి. సర్కార్ సర్కార్ యాదోं का सरकार, सरकार सरकार यारों का सरकार, जलवाई का जानदार शानों का शानदार, जिगर 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 पवर 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 पवर, दिल वाले यारों का पैजंदार, सांट सरुకు కాంట కరుకు ఊంట రుస్తుంలకే రుస్తుం, మొనగాళ్ళ మొగాడు కిందికి దిగడు, కోట్లల్లో ఒకడు తగనోడు. సొమ్ములు ఉన్నోళ్ళు సోకుల కుర్రాలు, సత్తా ఉన్నోళ్ళు ప్రేమించే చిన్నోళ్ళు. సొమ్ములు ఉన్నోళ్ళు సోకుల కుర్రాలు, సత్తా ఉన్నోళ్ళు ప్రేమించే చిన్నోళ్ళు. దమ్మెంతో ఉన్నోళ్ళు బంగారం బలమోళ్ళు, రాజాల కుర్రాలు కుమ్మేసే కుల్లాలు. దమ్మెంతో ఉన్నోళ్ళు బంగారం బలమోళ్ళు, రాజాల కుర్రాలు కుమ్మేసే కుర్రాలు. అయితే ఇలాంటి పాటలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కామన్గా మనకి ఏమంటారు ఫంక్షన్స్ అంటే మామూలుగా తాగేటోళ్ళు కూడా ఉంటారు, డ్రింక్ చేసేటోళ్ళు కూడా ఉంటారు, పోరలంతా తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళ కోసం కూడా కొన్ని పాటలు ఉన్నాయి. ఈని సంగతి ఏందో చూద్దాం కాక, కత్తిరిద్దాం ఈని తోక, ఈని తనాయి చూడేందో, ఈని బనాయి చూడేందో, ఈని గురాయి చూడేందో చూద్దాం కాక కాక, ఈని సంగతి ఏందో చూద్దాం కాక,
కత్తిరిద్దామిని తోక చూపిద్దాం తడక మనదే రగిలక చూపిద్దాం తడక మనదే రగిలక సాకా పడ్డారంటే కాక చూస్తూ ఉన్న మంచి మొక్క వావ్. ఇది మన కాయలలో వచ్చే వాళ్ళని మనం ఇట్లా అంటే అమ్మాయిల మీద కూడా ఒకటి సాంగ్ పాడాలని. అమ్మాయిల మీద కూడా చాలా ఉన్నది, చాలా సాంగ్స్ ఉన్నాయి. చిలకల చిన్నారి నవ్వు నవ్విత రత్నాలు రువ్వు చిలకల చిన్నారి నవ్వు నవ్విత రత్నాలు రువ్వు నీ నవ్వు జరా నైసుగున్నదే ఓ ఈరమ్మ పువ్వులాగా పులకరిస్తవే నీ నవ్వు జరా నైసుగున్నదే ఓ ఈరమ్మ పువ్వులాగా పులకరిస్తవే మరదలా నా ముద్దుల మరదలా మరదలా నా ముద్దుల మరదలా మరదలా నా ముద్దుల మరదలా మరదలా నా ముద్దుల మరదలా నువ్వు నడుస్తుంటే నా మనసు నిలువజాలకున్నదే మరదలా మరదలా నా ముద్దుల మరదలా మరదలా నా ముద్దుల మరదలా ఎర్ర అంచు సీరదానా ఎల్లమ్మ రావే 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 యములాడ జాతరకు ఓదాము రా సిలక రావే ఓ ఎల్లమ్మ నా సిలకమ్మ ఓ ఎల్లమ్మ నా సిలకమ్మ ఎర్ర 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 అంచు సీర దానా ఎల్లమ్మ రావే 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 యములాడ జాతరకు ఓదామే రా సిలక రావే రావే రావే. సో ఇప్పటి వరకు అయితే మీరు ఫోక్ సాంగ్స్ చాలా పాడారు. బేసిక్గా చెప్పాలంటే అసలు చాలా ఇరగదీస్తున్నారు. సో నాకు కూడా ఊపొచ్చేస్తుంది. సో అలా మీకు ఫోక్లో ఇంకా ఏమైనా వెరైటీస్ ఉన్నాయా? బేసిక్గా ఇప్పుడు ఆడవాళ్ళ మీద పాడారు, దేవుళ్ళ మీద పాడుతున్నారు, అండ్ పైల్వాన్ మీద పాడుతున్నారు. ఇంకా చిన్నపిల్లలకు సంబంధించి మన పోరగాళ్ళకి సంబంధించి ఏమైనా సాంగ్స్ ఉన్నాయా? ఉన్నాయండి, పోరల పాటలు కూడా ఉన్నాయి చాలా. ఎందుకంటే మేము చేసే పనే అది. తీన్మారంటే అన్ని రకాల పాటలు పాడాలి. సో పిల్లల గురించి ఒక 2 చిన్న పాటలు. ఓకే. పాల పోరగాని నే పాల బుగ్గలోని నా పాట ఇనే పోరి నేనేమి తెలియనోని నా పాట ఇనే పోరి నేనేమి తెలియనోని దినాట దినాట దిన 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 పాల పోరగాని నే పాల బుగ్గలోని నా పాట ఇనే పోరి నేనేమి తెలియనోని నా పాట ఇనే పోరి నేనేమి తెలియనోని. ఇట్లా వావ్, చాలా బాగా పాడారు. సో పల్లె పదాలు, సెమీ ఫోక్ అలా ఉంటాయి కదా. ఇప్పుడు మీరు పాడిన పాటలలో చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు చాలా పాటలు మీరు పాడి వినిపిస్తున్నారు. అలాగే ఫోక్లలో కూడా కొన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయంట కదా. సెమీ ఫోక్ అని, లేకపోతే ఫుల్ ఫోక్ అనేసి, లేదా పల్లె పదాలు అనేసి, పల్లె పాటలు అనేసి. సో అలా వాటిల్లో డిఫరెంట్ ఏంటి? అసలు మీకు ఎలాంటి సాంగ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఫోక్లలో? ఎలాంటి పాటలు అంటే ఇప్పుడు ఆల్బమ్స్ కూడా చాలా వచ్చినాయి కదండి మార్కెట్లో. మా పని ఒకటే. ఇప్పుడు నాకేంటంటే నాకు క్లాసికల్ నుంచి మెలోడీ నుంచి అన్ని రకాల పాటలు నేను పాడగలుగుతా కాబట్టి మార్కెట్లో కొత్త పాట ఏదైనా వస్తే దాన్ని పాడేయాలి అంతే. ఇంకా స్టేజ్ మీద దాన్ని పాడేసేయాలి, పబ్లిక్ని ఖుషి చేసేసేయాలి. కాబట్టి ఈ తరహాకి సంబంధించి కొన్ని ఆల్బమ్ సాంగ్స్ వచ్చినాయి. ఇప్పుడు మీరు ఇప్పటివరకు విన్నాయని తీన్మార్ సాంగ్స్ క్లెమెంట్ అన్న గారివి. అవి కాకుండా లేడీస్కి కొన్ని ఆల్బమ్ సాంగ్స్ యాక్ట్ అంటే పిల్లలు, పెద్దవాళ్ళు, లేడీస్ టీవీ ఎక్కువ చూస్తారు కాబట్టి వింటారు కాబట్టి వాళ్ళ కోసం పాడే పాటలు కొన్ని ఉన్నాయి, అవి పాడతాను. ఓకే. శనిగసలా నిలవాడి సేతులియవే సెందురాల తువాల సేతులియవే సెందురాల తువాల సేతులియ నీతో నాకు సెల్లెళ్ళున్నారో మాయదారి మల్లేస సెల్లెళ్ళున్నారో మాయదారి మల్లేస బంతి తోట్ల నిలవాడి బాసలడవే సెందురాల తువాల బాసలడవే సెందురాల తువాల బాసలాడ నీతో నాకు బావలున్నారో మాయదారి మల్లేస బావలున్నారో మాయదారి మల్లేస. ఇంకా దీంతో పాటు ఇంకొక 2-3 పాటలు కొత్తవి వచ్చినాయి. ఏంటి అంటే సిదురాల మనసు నాది చిన్నగా పోతుంటవో చూడకపోతుంటవో ఇంట్లో చిన్నదాన్ని నేను సిదురాల దాన్నిరో సిన్నలు చూపిస్తారో
ఓ పిలగా నా పిలగా ఓ పిలగ వెంకటేశు చూడకపోతుంటవో కానకపోతుంటవో నా పిలగ వెంకటేశు చూడకపోతుంటవో కానకపోతుంటవో. ఇట్లాంటివి ఇంకోటి కూడా రీసెంట్గా ఇంకా 2 పాటలు ఉన్నాయి. అల్లిపిల్లి సోకులాడి సిన్నమ్మి నా వదిన నంగనాచి బుల్లమ్మి అల్లిపిల్లి సోకులాడి సిన్నమ్మి నా వదిన నంగనాచి బుల్లమ్మి కాటుకదెమ్మంటది కళ్ళకెట్టుమంటది కాటుకదెమ్మంటది కళ్ళకెట్టుమంటది అల్లిపిల్లి సోకులాడి సిన్నమ్మి నా వదిన నంగనాచి బుల్లమ్మి. ఇంకా అంటే ఉడుకుడుకు రొట్టెలు గుట్టి మీద ఉండంగా పాశమైన రొట్టెలకు పోతివా నాదా ఒక్కదా నొక్కదా నొక్కదా నోయి ఒక్కదా నుండలేను అరుగు మీద వండలేను సక్కంగా మన ఇల్లు దొక్కోయి నాదా ఒక్కదా నొక్కదా నొక్కదా నోయి అందమైన దాని ఇంట్లోనే నుండంగా పక్క దారి నువ్వు ఓకే నాదా ఒక్కదా నొక్కదా నొక్కదా నోయి. అలాంటి గున్నా గున్నా మా వీళ్ళల్లా గున్నా మా విడి తోటల్లా మా పటేల మందాలియ్య రాయే నువ్వు బావల్లా గున్నా గున్నా మా వీళ్ళల్లా గున్నా మా విడి తోటల్లా మా పటేల మందాలియ్య రాయే నువ్వు బావల్లా బావల్లనా బావల్లానా ఎండి గజల బావల్లానా పైడి గజల బావల్లానా ముద్దు ముద్దుల బావల్లో బావల్లానా ముద్దు ముద్దుల బావల్లా. చాలా బాగా పాడారు. అంటే నాకు ఆ సాంగ్స్లలో దేని గురించి డ్యాన్స్ చేయాలి, దేనికి డ్యాన్స్ చేయాలి, అలా నాకు కళ్ళ ముందు రీల్ అంతా కనిపిస్తుంది అనమాట మీరు పాడుతుంటే. చాలా బాగా పాడుతున్నారు. సో మీరు ఇంత బాగా పాడుతున్నప్పుడు నేను పాడిపించుకోకుండా ఉంటే నా మనసు ఊరుకోలేదనమాట. ఇంకో 2 పాటలు నా కోసం. సూపర్ అండి. ఇంకా 2 పాటలు ఒక పని చేద్దాం. రీసెంట్గా ఇప్పుడు రిలీజ్ అయిన మూవీస్లో కానీ అలా ఇప్పుడు వరకు ఫోక్ నడిచింది కదా, ఫోక్కి కాసేపు బ్రేక్ ఇచ్చుకొని ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్లలో మీ ఫేవరెట్ ఏంటో అది పాడండి. వీరు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నావాడు వీడు మొండోడు అని ఊరు వాడు అనుకున్న గాని మహారాజు నాకు నావాడు హో మాట పెరిసైనా మనసులో విన్న రాయిలా ఉన్నవాడిలోన దేవు ఎవరికి తెలుసును నాకన్నా చూసేకి అగిరవ మదిరి ఉంటాడే నా సమే మెత్తాని పతి పూల మరి సంటోడే నా సమే. అసలు మేము ఆపకపోతే ఈవిడ డ్యాన్స్ చేసేలా ఉన్నారు, స్టూడియో అని ఆగుతున్నారు కదా. ఐ థింక్ సో ఓకే ఫైన్. ఇంకొక సాంగ్ మా కోసం. చెంకిల అంగిలేసి ఓదినే చాకుల్ల కుండటోడే ఓదినే కల్లాకు వైనా పెట్టి కత్తోలే కన్నెట్ట కొడుతుండేనే సిరిగిన బనినేసి ఓదినే నట్టింట కూసుంటాడే ఓదినే మాసిన లుంగి వేసి ఎప్పుడు మంచంలోనే పంటాడే పెళ్ళైన కొత్తల్లా అత్తర్లు ఊసిన్నే నీ సీర సింగులు పట్టి వెనకనక తిరిగిన్నే ముద్దులిస్తుండే పూలు తెస్తుండే చక్కెర లెక్క నీ మాటలుంటుండే మారే నీ తీరు పెరిగే నీ జోరు మందు కలవాటైతేనే కడుపులా గింత పోసి ఓ వదినే కొడతాడే బండకేసి ఓ వదినే ఆ మాస పున్నానికో అట్లట్లా అక్కరకు పక్కకొస్తాడే చుంకీల అంగిలోడే నాకు జుంకీలు అన్న తేడే. వావ్, అలా వింటుండే ఆ సాంగ్ని తెరపైన మాకు కనిపించేస్తుంది. సో మీ పాటలోని మాధుర్యం, మీ వాయిస్లోని ఆ మాధుర్యం అనేది మాకు తెలిసిపోతుంది. చాలా బాగా పాడారు. నేనైతే చాలా ఎంటర్టైన్ అయ్యాను. నిజంగా మీ వాయిస్కి ఒక నమస్కారం అండి మన సైరా టీవీ తరఫున. ఎందుకంటే ఫోక్ అనేసి చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు పైల్వాన్ అనేసి రాజకీయ ఎన్ని పాడారు తెలుసా సీరియస్గా. సో ఇంత బాగా పాడుతున్న మీరు బేసిక్గా మనం ఒక్కటి మిస్ అయ్యాం, అన్ని రుచులు చూడాలి కాబట్టి జీవితంలో. సో భక్తి రుచిని మనం చూడలేదు కదా. సో ప్రేక్షకులు కూడా మీ నుండి అదే కోరుకుంటున్నారు అనుకుంటున్నాను. సో మీరు మీ ఈవెంట్లో కూడా ఈ ప్రోగ్రామ్ ఎండింగ్లో కానీ ప్రోగ్రాంలో కానీ ఒక స్పెషల్ సాంగ్ తోటి స్టార్టింగ్ ఎండింగ్ చేస్తారంట. సో ఏంటి ఆ సాంగు? మీరు భక్తి కూడా చాలా బాగా పాడతారని చాలాసార్లు చెప్పారు. సో నేనే లేట్గా క్వశ్చన్ అడుగుతున్నాను. సో ఏంటి మీరు భక్తి పాట కూడా బాగా పాడతారంట. సో మా కోసం ఒక పాట.
యాక్చువల్గా భక్తికి వచ్చేస్తే నా క్లాసికల్ పోర్షన్ అంతా ఇంకెవరికి తెలియదు. క్లాసికల్ కొంచెం పక్కకు పెట్టేస్తే నాకంటూ ఒక స్పెషల్ అట్రాక్టివ్ ఉండే సాంగ్ పాడాలి అని చెప్పేసి నేను వింటూ ఉంటాను. నాకు ఒక పాట బాగుంది అంటే నన్ను తొందరగా అట్రాక్ట్ చేసేస్తుంది ఆ సాంగ్లోకి వెళ్ళా నాకు ఇష్టమైన దేవుడు శివుని పాట అన్నమాట. సో మంగ్లీ గారి కొత్త ఆల్బంలోదే ఆ సాంగ్ నేను స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఫీల్డ్లో. ఆర్కెస్ట్రాలో ఆ పాట పాడాలంటే కొంచెం పెద్దగా ఉంటుంది సాంగ్, అందరు పాడలేరు అని కాదు, ఎక్సెప్ట్ నేను పాడడానికి కారణం ఏంటంటే నా వాయిస్ మంగ్లీ గారి వాయిస్ సేమ్ యాక్ట్లో అలాగే ఉంటుంది కాబట్టి ఆ పాట నేనే స్టార్ట్ చేశాను. ఇంకా నన్ను చూసి సింగర్స్ అందరు పాడుతున్నారు. బట్ ఏంటంటే నా ఈవెంట్లో కానీ బయట వెళ్ళినా కానీ ప్రతి ఒక్క ఈవెంట్లో ఆ పాట అయితే కంపల్సరీ పాడతాను. ఆ పాట ఇప్పుడు మీ అందరి కోసం మన సైరా టీవీ కోసం. ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాచ జంగముడా కంటాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంత్యాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగాభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమాశంకర ఓంకారీశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాచె జంగముడా కంటాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంత్యాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. హరే హరే మహాదేవ శంభో శంకర. నిజంగా ఏది మాట్లాడితే ఏ పాట పాడితే అలా ఆ లోకంలోకి లాక్కెళ్ళిపోతున్నారు మన భవానీ గారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీ ఇంపార్టెంట్ ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మా కోసం మా స్టూడియోకి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మీ ఇంపార్టెంట్ ఎంతో ముఖ్యమైన మీ సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మీరు ఇలాగే మీ గొంతు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలనేసి మా స్టూడియో తరఫున మేమందరం కోరుకుంటున్నాము. సో ఆ దేవుడి ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్గా ఒక చిన్న క్వశ్చన్ అండి. మన సైరా టీవీ ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు. సో మన ప్రేక్షకుల కోసం మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అవునండి, ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి మన సైరా టీవీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మీడియా అనేది మామూలు విషయం కాదు, ఒక మీడియా ఉంటేనే ఒక ప్రపంచం ఉన్నట్టు. సో ఈ సైరా ఛానల్ ద్వారా నా ఇంటర్వ్యూని మీ అందరికీ పబ్లిసిటీ చేస్తున్నటువంటి సైరా టీవీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మీ సింగర్ భవానీ సింగర్ అఫీషియల్ అన్న పేజ్ని ఫాలో కండి. సో మా ఈవెంట్స్ని అప్రోచ్ అవ్వండి. ఇంకా మంచి మంచి ఈవెంట్స్తో మీ ముందుకు రావడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.